నేటిన సమాజంలో అందరూ పార్టీల రంగులు మార్చే రాజకీయ నాయకులే కానీ జెండా మోసే కార్యకర్తలు లేరు. నాయకులు అమ్ముడుపోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు, కానీ కార్యకర్తలు ఆత్మగౌరవాన్ని అమ్ముకోరు. అయినా సమాజంలో రంగురంగుల పార్టీలు మార్చే నాయకులకు ఉన్న విలువ సామాన్య కార్యకర్తలకు లేకపాయే కదా సోదరా. పార్టీలే భవిష్యత్తు కాదు, కార్యకర్త సోదరా. జరా నిన్ను నమ్ముకున్న కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించు. మోతే శివకుమార్ ఎంత మంచి మాట రాసిండు ఇందులో. నిజంగా ఒక్కొక్కడు ఎన్ని పార్టీలు మారుతాడో వానికే తెలియదు. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారో అంటే ఏ పార్టీలు ఉన్నాయంటే ఏ పార్టీలు ఉన్నానో గా పార్టీలు ఉన్నా అని కూడా అంటాడు. అర్థమైందా? అంటే ఎవడెట్లా గెలుస్తాడో ఏడికి పోతాడో ఎవరికి తెలుస్తలేదు. కానీ కార్యకర్తలు ఇక్కడ స్ట్రాంగ్గా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో యాడ నిలబెట్టు. ఇప్పుడు ఏవైతే 3 పార్టీలు ఉన్నాయో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏ నియోజకవర్గంలో నిలబెట్టినా లాస్ట్కు వాని శత్రువు నిలబడ్డా సరే ఒక లిమిటెడ్ ఓట్స్ ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మా అయ్య కాంగ్రెసే, నేను కాంగ్రెసే అని ఓ కాంగ్రెస్కు 10,000 ఓట్లు పడతాయి, బీజేపీకి 5-10,000 ఓట్లు పడతాయి, అటు బీఆర్ఎస్కు 5-10,000 ఓట్లు పడతాయి. ఇక గిట్లా ఉన్నది. కానీ కార్యకర్తలు మారాడు. ఆయనకి టికెట్ రాకపోతే ఇంకో దాంట్లోకి పోతాడు, ఇంకో దాంట్లో ఈ ఇంట్లో గెలిచి ఇంకో దాంట్లోకి పోతాడు. ఏది అధికారంలో ఉంటే అటు పోతాడు. ఓడు అధికారంలో కాడికి దిగొచ్చి ఇంకో పెద్ద అధికారంలోకి పోతాడు. ఇట్లా నాయకులు మారుతూ ఉంటారు. మా రంగురంగుల పార్టీలలోకి ఈ ఊసల వెళ్ళి కదా రంగులు మార్చదుడు, అంతకంటే ఊసల వెళ్ళి సిగ్గుపడుతుందట ఈ రంగులు మార్చేటోళ్ళతో. నేనే జనాలకు కనబడతారు రంగులు మార్చారంటే నాకంటే పెద్ద చోరుగాలు ఏందని చెప్పేసి అట్లా రంగులు మారుస్తుందట. రంగులు మారుస్తున్నారు హైదరాబాద్ అని అనుకుంటుందట. అది ఇక గట్ల తయారయ్యారు. కానీ కార్యకర్తలు మారరే. కానీ ప్రజలారా, ఏ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా సరే మీకు ఎప్పటికీ మీకు అన్యాయం జరిగినా లేకపోతే మిమ్మల్ని ఏ రకమైనటువంటి నాయకుడు వేధించినా మీకు ఎప్పటికీ క్యూన్యూస్ అండగా ఉంటుంది. ప్రశ్నించే గొంతులకు క్యూన్యూస్ ఎల్లప్పుడూ అండగానే ఉంటుంది.